ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలధర శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు అయిన లక్ష్మీ శ్రీనివాసస్వామి వారి సన్నిధానంలో భక్తి శ్రద్ధలతో పరమ పవిత్రమైన పంచమవేదంగా కీర్తించబడిన మహాభారతంలోని అరణ్య పర్వ పారాయణాన్ని మనందరం ఆచరించుకుంటూ ఉన్నాం. శ్రీనివాసస్వామి వారి అనుగ్రహం కలగాలని, సమస్త పాపక్షయం కలగాలని, అలాగే ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకమైన శ్రీమన్మహాభారత పారాయణ తత్శ్లోక శ్రవణ తదర్థ అవధారణాది పనుల చేత మనలో ఉండేటటువంటి ఏ విధమైన దోషమైనా తొలగిపోయి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన మీద ప్రసరించాలని సత్సంకల్పం చేసుకుంటూ ఆచార్యుల వారితో కలిపి ఈనాటి పారాయణాన్ని మనం ఆరంభించుకుందాం. అనాథనాథుడైన శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 82తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నర్మదాంతు సమాసాద్య నదీం త్రైలోక్య విశ్రుతాం
తర్పయిత్వా పితॄన్ దేవాన్ అగ్నిష్టోమఫలం లభేత్. దక్షిణం సింధుమాసాద్య బ్రహ్మచారీ జితేంద్రియః అగ్నిష్టోమమవాప్నోతి విమానం చాధిరోహతి. చర్మణ్వతీం సమాసాద్య నియతో నియతాశనః రంతి దేవాభ్యనుజ్ఞాతం అగ్నిష్టోమఫలం లభేత్. తతో గచ్ఛేత ధర్మజ్ఞ హిమవత్సుతం అర్బుదం పృథివ్యాం యత్ర వై ఛిద్రం పూర్వమాసీద్ యుధిష్ఠిరః. భద్రవటం అనేటటువంటి తీర్థం చాలా పవిత్రమైంది. ఆ తీర్థంలో స్నానం చేసినందున విశిష్టమైన ఫలం కలుగుతుంది, శత్రు వినాశనం కలుగుతుంది, లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని ఎన్నో తీర్థాల గురించి చెప్పుకుంటూ నిన్న భద్రవట తీర్థ ప్రాశస్త్యం వరకు మనం విన్నాం. ఇక ఈనాడు ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధమైన నర్మదా నదీ తీరంలో ఎవరైతే తర్పయిత్వా పితॄన్ దేవాన్, పితృదేవతలకి అలాగే దేవతలకి అర్చన చేస్తారో అటువంటి వారు అగ్నిష్టోమ ఫలాన్ని పొందుతూ ఉన్నారు అని చెప్పారు. ఆ పైన దక్షిణం సింధుమాసాద్య బ్రహ్మచర్యంతో అలాగే ఇంద్రియ నిగ్రహంతో ఉండి ఎవరైతే దక్షిణ సముద్ర యాత్రని పూర్తి చేస్తారో అటువంటి వారు కూడా అగ్నిష్టోమ ఫలాన్ని పొంది ఆ పైన విమానంచాధిరోహతి అన్నారు. అంటే విమానం ఎక్కి స్వర్గలోకానికి అతను వెళ్తాడు అని చెప్పారు. అలాగే చర్మణ్వతీం సమాసాద్య, చర్మణ్వతి అని చెప్పి ఒక నది ఉన్నది. ఆ నది దగ్గర ఎవరైతే నియమంతో అలాగే పరిశుభ్రంగా ఉంటూ ఆ నదిలో స్నానం చేసి అక్కడ దేవతానుగ్రహాన్ని పొందుతారో అటువంటి వారు కూడా అగ్నిష్టోమ యాగ ఫలాన్ని పొందుతారు అని చెప్పి ఆ పైన అక్కడి నుంచి హిమాలయ పుత్రుడైనటువంటి వాడు అర్బుదుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. ఆ అర్బుదుడి దగ్గరికి అంటే ఆ పర్వతానికి వెళ్ళాలి, యాత్రని కొనసాగించుకోవాలి. పూర్వకాలంలో ఆ భూమికి అక్కడ ఉండేటటువంటి ప్రదేశంలో భూమికి పెద్ద రంధ్రం ఏర్పడి ఉండేదిట. అటువంటి ప్రాంతానికి వెళ్ళాలి అన్నారు. అర్బుద యాత్రను కొనసాగిస్తూ అక్కడ ఆ పెద్ద రంధ్రం ఉండేటటువంటి ప్రాంతం వరకు యాత్రను కొనసాగిస్తూ ఉంటే తత్రాశ్రమో వశిష్ఠస్య త్రిషు లోకేషు విశ్రుతః తత్రోష్య రజనీమేకాం గోసహస్రఫలం లభేత్. పింగతీర్థముపస్పృశ్య బ్రహ్మచారీ జితేంద్రియః కపిలానాన్నరశ్రేష్ఠ శతస్య ఫలమశ్నుతే. తతో గచ్ఛేత రాజేంద్ర ప్రభాసం తీర్థముత్తమం తత్ర సన్నిహితో నిత్యం స్వయమేవ హుతాశనః. దేవతానాం ముఖం వీర జ్వలనః అనిలసారథిః. తస్మింస్తీర్థే నరస్నాత్వా శుచిః ప్రయతమానసః అగ్నిష్టోమ అతిరాత్రాభ్యాం ఫలం ప్రాప్నోతి మానవః. ఆ అర్బుద యాత్ర చేస్తూ ఉన్నప్పుడు అక్కడ భూమికి పెద్ద రంధ్రం ఎక్కడైతే ఉందని ఏర్పడింది అని చెప్పుకున్నామో అటువంటి ప్రాంతంలోనే వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం కూడా ఉన్నదట. ఆ వశిష్ఠ ఆశ్రమం ముల్లోకాల్లో కూడా చాలా ప్రసిద్ధమైనటువంటిది. అక్కడ ఒక రాత్రి గడిపినట్లయితే నియమంగా బ్రహ్మచారిగా అటువంటి వాడు ఎవరైతే అక్కడ గడిపారో అటువంటి వాడు గో సహస్ర దాన ఫలాన్ని అంటే 1000 గోవుల్ని దానం చేసిన పుణ్యాన్ని పొందుతూ ఉన్నాడు. అలాగే ఆ పైన పింగతీర్థముపస్పృశ్య బ్రహ్మచారి అయి ఇంద్రియముల్ని జయించి
పింగ తీర్థము అనేటటువంటి తీర్థాన్ని చేరి అక్కడ స్నానదానాదులన్నీ కూడా చేస్తే కపిల గోవుని ఒకదాన్ని ఇస్తేనే చాలా పుణ్యం అని చెప్పారు. 100 కపిల గోవుల్ని ఇచ్చినటువంటి పుణ్యాన్ని పొందుతూ ఉన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి ఇంకా ప్రభాస తీర్థానికి వెళ్ళాలి. ప్రభాస తీర్థం అనేటటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. ప్రభాసం పుష్కరాణి చ ఏతాని మనసాధ్యాత్వ అంటూ కురుక్షేత్రం గయాం గంగాం ప్రభాసం పుష్కరాణి చ అని ఈ 5 కూడా కురుక్షేత్ర, గయ, గంగా, ప్రభాస, పుష్కర తీర్థములని శ్రాద్ధం చేసేటప్పుడు ఎవరైతే స్మరిస్తారో అటువంటి వారికి ఆ శ్రాద్ధ ఫలం చాలా విశేషంగా సంపన్నమవుతుంది అని చెప్పారు శాస్త్రకారులు. పరమ పవిత్రమైనటువంటిది ప్రభాస తీర్థం. ముల్లోకముల్లో కూడా అందరి చేత స్తుతించబడేటటువంటి తీర్థం అది చాలా విశిష్టంగా అగ్నితోటి కలిసి ఉంటూ ఉంటుందట. అంటే అక్కడ నిత్యము కూడా అగ్నిదేవుడు నివసిస్తూ ఉంటాడు. ఈ అగ్నిదేవుడు కూడా ఎటువంటి వాడు? దేవతలందరికీ కూడా ముఖస్వరూపుడు అని చెప్పారు. అంటే మనం ఏ దేవతను ఉద్దేశించి ఏమివ్వాలనుకున్నా సరే అగ్నిలోనే వేయాలి. అగ్నిముఖావై దేవాః అని వేదము కూడా చెప్తూ ఉన్నది. మనం ఇంద్రుడికి ఇవ్వాలనుకున్నామనుకోండి, ఇంద్రాయ స్వాహ అని అగ్నిలో వేస్తే ఆయన తీసుకువెళ్ళిస్తాడు. అలాగే ఏదో వరుణుడికి ఇవ్వాలనుకున్నామనుకోండి, వరుణాయ స్వాహ. విష్ణువుకి ఇద్దామంటే విష్ణవే స్వాహ. ఇలా ఏ దేవతకి ఇవ్వాలన్నా సరే ఆ ద్రవ్యాన్ని మనం అగ్నిలోనే వేయాలి. ఆయన ఆయా దేవతలకి చేరుస్తాడు. అందుకని అగ్నిముఖుడు అని చెప్పి అగ్నికి పేరు ఉన్నది, దేవముఖుడు అని చెప్పి. అటువంటి దేవముఖుడైనటువంటి అగ్ని అక్కడ నిత్యము కూడా నివసిస్తూ ఉంటాడు. ఆ తీర్థంలో ఎవరైతే భక్తితోటి స్నానాన్ని ఆచరిస్తారో అటువంటి వ్యక్తి అగ్నిష్టోమ అలాగే అతిరాత్ర అనేటటువంటి 2 యాగముల ఫలాన్ని కూడా పరిపూర్ణంగా పొందుతూ ఉన్నాడు అన్నారు. ఇక ఆ పైన తతో గత్వా సరస్వత్యాః సాగరస్య చ సంగమే కో సహస్రఫలం తస్య స్వర్గలోకం చ విందతి ప్రభయా దీప్యతే నిత్యం అగ్నివద్భరదర్షభ తీర్థే సలిలరాజస్య స్నాత్వా ప్రయతమానసః త్రిరాత్రముషితస్నాతః తర్పయేత్ పితృదేవతాః ప్రభాసతే యథా సోమః సోశ్వమేధ అశ్వమేధం చ విందతి వరదానం తతో గచ్చేత్ తీర్థం భరతసత్తమా. ఇలా ప్రభాస క్షేత్రంలో పుణ్య కార్యములని ఆచరించిన తరువాత ఆ పైన సరస్వతీ నది అలాగే సముద్రము ఎక్కడైతే కలుస్తాయో సంగమ ప్రదేశం, ఆ తీర్థంలో ఆ ప్రాంతంలో స్నానం చెయ్యాలట. అక్కడ స్నానం చేస్తే 1000 గోవుల్ని దానం చేసినటువంటి పుణ్యం పొందుతూ ఉన్నాడు. అలాగే నిత్యం అగ్నివత్ ప్రభయా దీప్యతే అన్నారు. ఎవరైతే ఆ సరస్వతి అలాగే సముద్ర సంగమ ప్రాంతం ఉన్నదో అక్కడ ఆ నీటిలో స్నానం చేస్తారో అటువంటి వారు నిత్యము అగ్నిలాగా వెలుగొందుతూ ఉంటారు, ప్రకాశాన్ని పొందుతారు అని చెప్పారు. ఆ తరువాత శుద్ధమైనటువంటి అంతఃకరణ ప్రవృత్తితోటి వరుణ తీర్థంలో స్నానం చెయ్యాలట. అలా వరుణ తీర్థంలో స్నానం చేసి 3 రోజులు అక్కడే ఉండి రాత్రం ఉషిత స్నాత తర్పయేత్ పితృదేవతాః పితృదేవతల యొక్క తర్పణాన్ని కూడా ఆచరించాలి. ఇలా ఎవరైతే అక్కడ తర్పణాన్ని వాటిని ఆచరిస్తారో ఆ వరుణ తీర్థంలో అటువంటి యాత్రికుడు, అంటే అలా యాత్ర చేస్తూ చేస్తూ అక్కడ చేసినటువంటి వాడు చంద్రుడితో సమానంగా ప్రకాశిస్తూ ప్రభాసతే యథా సోమః చంద్రుడు ఎంత గొప్పగా ప్రకాశిస్తాడో ఇతను కూడా అలా ప్రకాశిస్తూ ఉంటూ
అశ్వమేధంచ విందతి, అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందుతూ ఉన్నాడు. ఇలా ఆయా తీర్థముల యందు చేసిన తర్వాత ఆ పైన వరదానందతో గచ్చేత్ తీర్థంచ భరత సత్తమ, వరదానము అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి అన్నారు. ఎందుకు వచ్చిందండి ఆ తీర్థానికి వరదానం అనేటటువంటి పేరు అంటే చెప్తూ ఉన్నారు. విష్ణోర్దుర్వాససాయత్ర వరో దత్తో యుధిష్ఠిర వరదానే నరస్నాత్వ గోసహస్రఫలం లభేత్ తతో ద్వారవతీం గచ్చేత్ నియతో నియతాశనః పిండారకే నరస్నాత్వ లభేత్ బహుసువర్ణకం తస్మిన్ తీర్థే మహాభాగ పద్మలక్షణలక్షితాః అద్యాపి ముద్రా దృశ్యంతే తదద్భుతమరిందమ త్రిశూలాంకాని పద్మాని దృశ్యంతే కురునందన మహాదేవస్య సాన్నిధ్యం తత్ర వై పురుషర్షభ. ఇక ఆ వరదానం అనేటటువంటి పేరు రావడం వెనకాల ఉన్న కారణం చెప్తూ దుర్వాస మహర్షి శ్రీకృష్ణ పరమాత్మకి అక్కడ వరాన్ని ఇచ్చాడట. అందువల్ల ఆ ప్రాంతానికి ఆ తీర్థానికి వరదానం అనేటటువంటి పేరు వచ్చిందిట. అటువంటి వరదాన తీర్థంలో ఎవరైతే స్నానం చేస్తారో అటువంటి వారు 1000 ఆవుల్ని దానం చేసినటువంటి గో సహస్ర దాన ఫలాన్ని పొందుతూ ఉన్నారు అని చెప్పారు. ఆ ప్రదేశంలో ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఇక ద్వారవతి అనేటటువంటి తీర్థానికి చేరాలి. ఆ ద్వారవతికి అయోధ్య మథురా మాయ కాశీ కాంచీ హ్యవంతిక పురీ ద్వారవతీ చైవ సప్తైతా మోక్షదాయికా అంటూ 7 మోక్షప్రదములైనటువంటి క్షేత్రములు అని చెప్పారు. అయోధ్య, అలాగే మథుర, అలాగే కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారవతీ చైవ అంటూ ఇలా చెప్తూ వచ్చారు. ఈ 7లో ద్వారవతి అనేటటువంటి తీర్థం కూడా ఆ క్షేత్రం కూడా చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి ద్వారవతీ తీర్థానికి వెళ్ళి అక్కడ బ్రహ్మచర్యంతో లఘ్వాహారాన్ని స్వీకరిస్తూ అక్కడ ఎవరైతే పిండారక తీర్థం అనేటటువంటి తీర్థంలో స్నానం చేస్తారో అటువంటి వారు లెక్కలేనంత సువర్ణాన్ని పొందుతూ ఉన్నారు. అంటే సువర్ణ ప్రాప్తి అక్కడ కలుగుతూ ఉన్నది అని చెప్పారు. బంగారాన్ని పొందుతారు అని. అలాగే ఆ పిండారక తీర్థం అనేటటువంటి తీర్థంలో ఇప్పటికీ కూడా కమలాల వంటి ముద్రలు కొన్ని నాణ్యాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ కాలంలో భీష్ముల వారికి పులస్త్య మహర్షి చెప్తూ అదొక అద్భుతమయ్యా, ఆ క్షేత్రంలో ఆ తీర్థంలో ఎంతో గొప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఆ బంగారపు ముద్రలు కూడా ఇప్పటికి కూడా ఆ నాణెములు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి ఇక ఎక్కడైతే త్రిశూలం లాంటి తామర పువ్వులు కనిపిస్తూ ఉంటాయో, త్రిశూలం అనేటువంటి గుర్తు తామర పూల మీద ఉంటూ ఉంటుందిట. అటువంటి ప్రాంతమే శివుని యొక్క నివాస భూమి అని చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి సాగరస్య చ సింధోశ్చ సంగమం ప్రాప్య భారత తీర్థే సలిలరాజస్య స్నాత్వా ప్రయతమానసః తర్పయిత్వా పితॄన్ దేవాన్ ఋషీంశ్చ భరతర్షభ ప్రాప్నోతి వారుణం లోకం దీప్యమానం స్వతేజసా శంకుకర్ణేశ్వరం దేవం అర్చయిత్వా యుధిష్ఠిర అశ్వమేధాద్దశగుణం ప్రవదంతి మనీషిణః ప్రదక్షిణముపావృత్య గచ్ఛేత భరతర్షభ తీర్థం కురు వరశ్రేష్ఠ త్రిషు లోకేషు విశ్రుతం దమీతి నామ్నా విఖ్యాతం సర్వపాప ప్రణాశనం తత్ర బ్రహ్మాదయో దేవాః ఉపాసంతే మహేశ్వరం తత్ర స్నాత్వా చ పీత్వా చ రుద్రం దేవగణైర్వృతం జన్మ ప్రభృతి యత్పాపం తత్స్నాతస్య ప్రణశ్యతి దమీచాత్ర నరశ్రేష్ఠ
సర్వదేవైరభిష్టుతః తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర హయమేధమవాప్నుయాతే. ఇక సింధు నది అలాగే సముద్రము ఈ రెండూ కలిసేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ స్నానం చేసి పితృదేవతలకి దేవతలకి తర్పణాలు చేసినటువంటి వాడు దివ్య కాంతులతోటి అంత్యాన వరుణలోకానికి చేరుతూ ఉన్నాడు. అంత విశిష్టమైనటువంటి ప్రాంతం సింధు నదీను సముద్రము రెండూ కలిసేటటువంటి ప్రాంతము అని చెప్పి అది కూడా విశిష్టమైన తీర్థమని, ఆ తర్వాత అక్కడ శంకుకర్ణేశ్వరుడు అని చెప్పి ఈశ్వరుడు ఉన్నారట. ఆయన్ని పూజిస్తే ఒకసారి అశ్వమేధ యాగం చేయాలంటేనే చాలా కష్టం. ధర్మరాజు ఎలా చేశాడో విన్నాం. దానికంటే 10 రెట్లు ఎక్కువ ఫలితాన్ని అతను శంకుకర్ణేశ్వర పూజని ఆచరించడం వల్ల పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక ఆ పైన దమీతీర్థం అనేటటువంటి తీర్థానికి చేరాలి అన్నారు. అది కూడా ఎటువంటిది అనంటే సర్వ పాపాలు పోగొట్టేటటువంటి తీర్థమట దమీ తీర్థం అనేటటువంటి తీర్థం. అక్కడ ముల్లోకాల్లో ఉండేటటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడికి వచ్చి శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారట. ఆయన కూడా ఎలా ఉంటాడు? దేవగణై వృతం అన్నారు. దేవతాగణములతో కలిసి శివుడు దమీ క్షేత్రంలో ఉంటాడట, దమీ తీర్థంలో. అక్కడ దమీ తీర్థంలో స్నానమాచరించినటువంటి వాడు, అలాగే శివుణ్ణి అర్చించినటువంటి వాడు, పితృదేవతలకి తర్పణం వదిలినటువంటి వాడు, పుట్టినప్పటి నుంచి చేసినటువంటి అన్ని పాపాల నుంచి కూడా విముక్తుడు అవుతూ ఉన్నాడు. అలాగే ఈ దమీ తీర్థాన్ని సర్వదేవై అభిష్టుత అన్నారు. దేవతలందరూ కూడా స్తుతిస్తూ ఉంటారట. అటువంటి దమీ తీర్థంలో స్నానం చేసినంత మాత్రమున అశ్వమేధ యాగాన్ని కూడా చేసినటువంటి వాడు అవుతూ ఉన్నాడు అని చెప్పారు. అలా దమీ తీర్థాన్ని ఆశ్రయించి పుణ్యాన్ని ఆర్జించిన పిమ్మట ఇక గత్వా యత్ర మహాప్రాజ్ఞ విష్ణునా ప్రభవిష్ణునా పురా శౌచం కృతం రాజన్ హత్వా దైత్యే యదానవాన్ తతో గచ్ఛేద ధర్మజ్ఞ వసోర్ధారామభిష్టుతాం గమనాదేవ తస్యాం హి హయమేధ ఫలం లభేత్ స్నాత్వా కురువరశ్రేష్ఠ ప్రయతాత్మా సమాహితః తర్ప్య దేవాన్ పితॄంశ్చైవ విష్ణులోకే మహీయతే తీర్థే చాత్ర సరః పుణ్యం వసూనాం భరతర్షభ తత్ర స్నాత్వా చ పీత్వా చ వసూనాం సమ్మతో భవేత్ సింధూత్తమమితి ఖ్యాతం సర్వపాప ప్రణాశనం తత్ర స్నాత్వా నరశ్రేష్ఠ లభేత్ బహుసువర్ణకం. ఇక ఈ దమీ క్షేత్రంలో తీర్థంలో పూర్వం విష్ణువు ఈ రాక్షసులందరూ కూడా భూమిని ఆక్రమించి అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే వారందరినీ కూడా సంహరించి దమీ క్షేత్రంలో స్నానం చేసి ఆయన పవిత్రుడయ్యాడట. ఎంత గొప్ప క్షేత్రమో చూడండి. అటువంటి ఆ దమీ క్షేత్రంలో స్నానదానాదుల చేత పవిత్రత కలుగుతుందని చెప్పి ఆ తరువాత వసోర్ధార అనేటటువంటి తీర్థానికి వసుధార అని చెప్పి దానికి ఇంకొక పేరు, అటువంటి తీర్థానికి వెళ్ళాలి. అక్కడికి చేరితే వసుధార తీర్థానికి చేరినంత మాత్రముననే చూడండి, ఇంకా స్నానం కూడా చేయలే, అయినా ఆ తీర్థ సందర్శనం చేత ఈ వ్యక్తి అశ్వమేధయాగ ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అన్నారు. అటువంటి వసుధారా తీర్థంలో స్నానం చేసినట్లయితే, దేవతలకి పితృదేవతలకి తర్పణం చేసినట్లయితే అటువంటి వాడు విష్ణులోకానికి చేరతాడు అంటూ ఆ వసుధారా తీర్థ మహాత్మ్యాన్ని చెప్పి, ఆ వసుధారా తీర్థంలోనే
అష్టవసువులు ఉన్నారు మనకి. ఆ అష్టవసువుల యొక్క పవిత్రమైన సరోవరం ఒకటి ఉందిట. అక్కడ స్నానం చేసి ఆ తీర్థంలో సరోవరంలో ఉన్న కొంత నీరు త్రాగినట్లయితే అలా త్రాగినటువంటి వారు వసువులకి ఇష్టులవుతూ ఉంటారట, అష్టవసువులకి కూడా. దానికే ఆ సరోవరానికి సింధూత్తమ తీర్థం అని చెప్పి ఆ పేరు కూడా ఉన్నది. సర్వపాపాలని పోగొట్టేటటువంటిది. అలాగే ఆ అష్టవసువులు నివసించేటటువంటి వారికి ప్రీతిపాత్రమైనటువంటి సింధూత్తమ తీర్థంలో స్నానం చేస్తే సువర్ణ ప్రాప్తి కలుగుతుంది, ఎంతో బంగారం అతను పొందుతాడు అని చెప్పి ఇలా ఈ సింధూత్తమ తీర్థంలో స్నానం చేసిన తరువాత భద్రతుంగం సమాసాద్య శుచిశైల సమన్విత బ్రహ్మలోకమవాప్నోతి గతించ పరమాం వ్రజేత్. కుమారికాణాం శక్రస్య తీర్థం సిద్ధ నిషేవితం తత్ర స్నాత్వా నరః క్షిప్రం స్వర్గలోకమవాప్నుయాత్. రేణుకాయాశ్చ తత్రైవ తీర్థం సిద్ధ నిషేవితం తత్ర స్నాత్వా భవేద్విప్రః నిర్మలశ్చంద్రమా యథా. అథ పంచనదం గత్వా నియతో నియతాశనః పంచయజ్ఞానవాప్నోతి క్రమశో ఏను కీర్తితాః. ఆ పైన భద్రతుంగ తీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలట. వెళ్ళి అక్కడ పవిత్రుడై బ్రహ్మచర్యంతో స్నానాన్ని ఆచరిస్తే బ్రహ్మలోకానికి చేరతాడు. అలాగే పరమాం వ్రజేత్ అంటూ ఉత్తమమైనటువంటి గతిని కూడా పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. అలాగే శక్రుడి యొక్క కుమార్తెలు కొంతమంది ఉన్నారు. వారి యొక్క తీర్థం సిద్ధుల యొక్క నివాసం అని చెప్పారు. ఎప్పుడూ సిద్ధులందరూ వచ్చి ఆ తీర్థంలో అక్కడ ఉంటూ ఉంటారట. అక్కడ స్నానం చేస్తే నరుడు మానవుడు శీఘ్రంగా స్వర్గఫలాన్ని కూడా అందుకుంటూ ఉన్నాడు శక్ర కుమార్తెల యొక్క తీర్థమునందు స్నానం చేస్తే అని చెప్పి. అలాగే అక్కడే రేణుకా తీర్థం అనేటటువంటి తీర్థం కూడా ఉన్నది. అక్కడ స్నానం చేసినటువంటి వాడు చంద్రుడితో సమానంగా నిర్మలత్వాన్ని పొందుతూ ఉన్నాడు, ఏ పాపం అంటకుండా శుద్ధుడై ఉంటూ ఉన్నాడు అన్నారు. ఆ తర్వాత శౌచంతో సంతోషంతో నియమాల్ని పాటిస్తూ ఎవరైతే పంచనద తీర్థం అని చెప్పి ఉన్నటువంటి తీర్థానికి వెళ్తారో అటువంటి వారు పంచమహాయజ్ఞాల్ని కూడా ఆచరించినటువంటి వారు అవుతారు. అలాగే వాటిని క్రమంగా ఆచరించినటువంటి ఫలితాన్ని కూడా పొందుతూ ఉన్నారు అన్నారు. పంచయజ్ఞాల గురించి మనం చెప్పుకున్నాం. దేవయజ్ఞ, పితృయజ్ఞో, భూతయజ్ఞో, మనుష్యయజ్ఞో, బ్రహ్మయజ్ఞ ఇతి అని చెప్పి 5 మహాయజ్ఞాలు చెప్పారు. ఆ 5 మహాయజ్ఞాల్ని కూడా ఆచరించినటువంటి ఫలితం పంచనద తీర్థంలో స్నానం చేస్తే ఆ వ్యక్తికి కలుగుతూ ఉన్నది అని చెప్పి తతో గచ్చేత రాజేంద్ర భీమాయా స్థానముత్తమం తత్ర స్నాత్వా తు యోన్యాం వై నరో భరత సత్తమ దేవ్యాః పుత్రో భవేద్రాజన్ తప్తకుండల విగ్రహ గవాం శతసహస్రస్య ఫలం ప్రాప్నోతి మానవః శ్రీకుండం తు సమాసాద్య త్రిషు లోకేషు విశ్రుతం పితామహం నమస్కృత్య గోసహస్రఫలం లభేత్ తతో గచ్చేత్ ధర్మజ్ఞ విమలం తీర్థముత్తమం అద్యాపి యత్ర దృశ్యంతే మత్స్యాః సౌవర్ణరాజతాః తత్ర స్నాత్వా నరః క్షిప్రం వాసవం లోకమాప్నుయాత్ సర్వపాప విశుద్ధాత్మా గచ్చేత పరమాం గతిం వితస్తాంచ సమాసాద్య సందర్ప్య పితృదేవతాః నరః ఫలమవాప్నోతి వాజపేయస్య భారత. ఇక ఆ పైన అనగా పంచనద తీర్థంలో స్నానమాచరించిన తరువాత భీమతీర్థానికి వెళ్ళాలి. అక్కడ భీమతీర్థంలో ఎవరైతే స్నానం చేస్తూ ఉన్నారో అటువంటి వాడు దేవీపుత్రుడిగా, అమ్మవారి యొక్క పుత్రుడిగా అతను మళ్ళీ జన్మిస్తూ ఉన్నాడు.
అలాగే అతని యొక్క శరీర కాంతి కూడా బంగారం ఎలా అయితే మెరుస్తూ ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అని చెప్పి అక్కడ యోని తీర్థము అని ఉన్నది. ఈ భీమతీర్థాన్ని యోని తీర్థాన్ని ఎవరైతే సేవిస్తూ ఉన్నారో అటువంటి వారు 1000 గోవుల్ని దానం చేసినటువంటి ఫలాన్ని పొందుతూ ఉన్నారు అని చెప్పి ఆ పైన ముల్లోకాల్లో ప్రసిద్ధి పొందినటువంటి శ్రీకుండం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి. అక్కడ బ్రహ్మదేవుడికి నమస్కారం చేస్తే సహస్ర గో దాన ఫలం సిద్ధిస్తూ ఉన్నది అని చెప్పారు. ఆ పైన విమల తీర్థము అని చెప్పి ఉన్నదట. అలా ప్రయాణం కొనసాగించి వెళ్తూ ఉంటే ఆ విమల తీర్థయాత్ర చేస్తే అక్కడ ఆ విమల తీర్థంలో ఈనాటికి కూడా అంటే భీష్ముల వారికి చెప్పే నాటికి అక్కడ బంగారము వెండి రంగులు కలిగినటువంటి చేపలు ఆ తీర్థంలో ఉంటూ ఉన్నారట, మత్స్యాలు అవి కనిపిస్తాయట. ఆ ప్రదేశంలో స్నానం చేస్తే శీఘ్రంగా ఇంద్రలోకానికి వెళ్తాడు అని చెప్పారు. అలా ఈ విమల తీర్థంలో ఎవరైతే స్నానం చేశారో అటువంటి వారు ఇంద్రలోకానికి వెళ్ళడమే కాక అన్ని పాపాలని పోగొట్టుకుని ఉత్తమ గతిని కూడా పొందుతూ ఉన్నారు అని చెప్పి వితస్తాంచ సమాసాద్య సందర్ప్య పితృదేవతాః నరః ఫలమవాప్నోతి వాజపేయస్య భారత కాశ్మీరేష్వేవ నాగస్య భవనం దక్షకస్య చ వితస్తాఖ్యమితి ఖ్యాతం సర్వపాప ప్రమోచనం తత్ర స్నాత్వా నరో నూనం వాజపేయమవాప్నుయాత్ సర్వపాప విశుద్ధాత్మ గచ్చేచ్చ పరమాంగతిం. ఇక ఆ పైన వితస్తాత్ అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి. ప్రయాణాన్ని కొనసాగిస్తూ తీర్థయాత్రని అక్కడ పితృదేవతలకి అలాగే దేవతలకి కూడా తర్పణాలని ఆచరించినట్లయితే అటువంటి మనిషి అనగా ఈ వితస్తా తీర్థంలో స్నానదానాదులు చేసినటువంటి వాడు వాజపేయ యాగాన్ని అనుష్ఠించిన ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పి ఆ తర్వాత కాశ్మీర దేశంలో నాగరాజు అయినటువంటి తక్షకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి నివాసం ఈ వితస్తా తీర్థం అనేటటువంటిది. అది అన్ని పాపాలని కూడా నాశనం చేస్తూ ఉన్నది అని చెప్పి చెప్తూ అక్కడ స్నానం చేస్తే వాజపేయి యాగాన్ని చేసిన పుణ్యాన్ని పొందడమే కాక సర్వ పాప విశుద్ధాత్మ గచ్చేచ్చ పరమాంగతిం, అన్ని పాపాలని కూడా పోగొట్టుకున్నటువంటి వాడై ఉత్తమమైనటువంటి గతిని పొందుతూ ఉన్నాడు అంటూ ఇంకొన్ని విశిష్టములైన ఎప్పుడూ మనం విననటువంటి తీర్థ నామములని చెప్తూ చక్కగా ఆ పులస్త్య మహర్షి భీష్ముల వారిని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇంకా ఆ పైన ఇంకొన్ని విశిష్టములైన తీర్థములని ఆయన చెప్తూ ఉన్నారు. రేపటి కథాశ్రవణంలో మనం వాటి గురించి విందాం. ఈనాటి శ్లోకముల్ని పారాయణ చేస్తూ ఈనాడు మనం విన్న తీర్థముల యందు స్నానం చేసినటువంటి ఫలితాన్ని మనకి అందించమని స్వామివారిని ప్రార్థిద్దాం. స్వామివారి అనుగ్రహంతో పవిత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అధ్యాయంలో భాగంగా ఏ తీర్థాలలో స్నానం చేస్తే ఏ ఫలాన్ని పొందుతారు అనేటటువంటి విషయాన్ని మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా సవిస్తరంగా మనం తెలుసుకున్నాం. ఇక మహాభారత అంతర్గత వనపర్వంలో 82వ అధ్యాయంలో 52వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నర్మదాంతు సమాసాద్య నదీం త్రైలోక్య విశ్రుతాం తర్పయిత్వా పితॄన్ దేవాన్ అగ్నిష్టోమ ఫలం లభేత్ దక్షిణం సింధుమాసాద్య బ్రహ్మచారీ జితేంద్రియః అగ్నిష్టోమమవాప్నోతి
ప్రాప్నోతి అగ్నిష్టోమమవాప్నోతి విమానం చాధిరోహతి విమానం చాధిరోహతి కర్మణ్వతీం సమాసాద్య కర్మణ్వతీం సమాసాద్య నియతో నియతాశనః నియతో నియతాశనః రంతి దేవాభ్యనుజ్ఞాతం రంతి దేవాభ్యనుజ్ఞాతం అగ్నిష్టోమఫలం లభేత్ అగ్నిష్టోమఫలం లభేత్ తతో గచ్ఛేత ధర్మజ్ఞా తతో గచ్ఛేత్ ధర్మజ్ఞ హిమవత్సుతమర్బుదం హిమవత్సుతమర్బుదం పృథివ్యాం యత్ర వై ఛిద్రం పృథివ్యాం యత్ర వై ఛిద్రం పూర్వమాసీద్యుధిష్ఠిర పూర్వమాసీత్ యుధిష్ఠిర తత్రాశ్రమో వసిష్ఠస్య తత్రాశ్రమో వసిష్ఠస్య త్రిషు లోకేషు విశ్రుతః త్రిషు లోకేషు విశ్రుతః తత్రోష్యరజనీమేకాం తత్రోష్యరజనీమేకాం గోసహస్రఫలం లభేత్ గోసహస్రఫలం లభేత్ లింగతీర్థముపస్పృశ్య లింగతీర్థముపస్పృశ్య బ్రహ్మచారీ జితేంద్రియః బ్రహ్మచారీ జితేంద్రియః కపిలానాన్నరశ్రేష్ఠ కపిలానాన్నరశ్రేష్ఠ తతస్య ఫలమశ్నుతే తస్య ఫలమశ్నుతే తతో గచ్ఛేత రాజేంద్ర తతో గచ్ఛేద రాజేంద్ర ప్రభాసం తీర్థముత్తమం ప్రభాసం తీర్థముత్తమం తత్ర సన్నిహితో నిత్యం తత్ర సన్నిహితో నిత్యం స్వయమేవ హుతాశనః స్వయమేవ హుతాశనః దేవతానాం ముఖం వీర దేవతానాం ముఖం వీర జ్వలనో నిలసారథిః జ్వలనో నిరసారథిః తస్మిన్ తీర్థేన రస్నాత్వా తీర్థేన రస్నాత్వా శృతిః ప్రయతమానసః ప్రయతమానసః అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం అగ్నిష్టోమాతిరాత్రాభ్యాం ఫలం ప్రాప్నోతి మానవః ఫలం ప్రాప్నోతి మానవః తతో గత్వా సరస్వత్యాః గత్వా సరస్వత్యాః సాగరస్య చ సంగమే సాగరస్య చ సంగమే గోసహస్రఫలం తస్య గోసహస్రఫలం తస్య స్వర్గలోకం చ విందతి స్వర్గలోకం చ విందతి ప్రభజా దీప్యతే నిత్యం ప్రభయా దీప్యతే నిత్యం అగ్నివద్భరతర్షభ అగ్నివత్ భరతర్షభ తీర్థే సలిలరాజస్య తీర్థే ఫలితరాగస్య స్నాత్వా ప్రగతమానసః ఆత్వా ప్రగతమాన్యసః త్రిరాత్రముషితः స్నాతః రాతముదచ తర్పగేత్ పితృదేవతాః పితృదేవతః ప్రభాసతే యథా సోమః ప్రభాతసేతా సోమః సోష్వమేధం చ విందతి సోష్మమేదంత విందచచి వరదానం వరదానం తతో గచ్ఛేత్ నిచ్చే తీర్థం యజ్ఞం భరత సప్తమ భరత సప్తమ విష్ణోః విష్ణోః దుర్వాససా యత్ర యత్ర వరో దత్తః దత్తః యుధిష్ఠిర యుధిష్ఠిర వరదానే వరదానే నరస్నాత్వా స్నాత్వా గోసహస్రఫలం గోసహస్రఫలం లభేత్ లభేత్ తతః ద్వారవతీం పార్వతీ గచ్ఛేత్ నియతః నియతాశనః దాశనః పిండారకే పిండారకే నరః నరః స్నాత్వా స్నాత్వా లభేత్ బహు సువర్ణకం సువర్ణకం తస్మిన్ తస్మిన్ తీర్థే తీర్థే మహాభాగ మహాభాగా పద్మలక్షణలక్షితాః లక్షణలక్షితః అద్యాపి అద్యాపి ముద్రా దృశ్యంతే దృశ్యంతే తదద్భుతం తదద్భుతం అరిందమ త్రిశూలాంకాని త్రిశూలాంకాని పద్మాని పద్మాని దృశ్యంతే దృశ్యంతే కురునందన నందనః మహాదేవస్య మహాదేవస్య సాన్నిధ్యం సాన్నిధ్యం తత్ర వై తత్ర వై పురుషర్షభ పురుషర్షభా సాగరస్య చ సాగరస్య చ సింధోశ్చ సింధోశ్చ సంగమం సంగమం ప్రాప్య భారత ప్రాప్య భారత తీర్థే తీర్థే సలిలరాజస్య సలిలరాగస్య స్నాత్వా స్నాత్వా ప్రయతమానసః ప్రమానసః తర్పయిత్వా తర్పయత్వా పితॄన్ పితॄన్ దేవాన్ దేవాన్ ఋషీంశ్చ ఋషీంశ్చ భరతర్షభ భరతర్షభ ప్రాప్నోతి ప్రాప్నోతి వారుణం వారుణం
లోకం లోకం దీప్యమానం దీప్యమానం స్వతేజసా స్వతేజసా శంకుకర్ణేశ్వరం శంకుకర్ణేశ్వరం దేవం దేవం అర్చయిత్వా అర్చయిత్వా యుధిష్ఠిర యుధిష్ఠిర అశ్వమేధాత్ అశ్వమేధాత్ దశగుణం దశగుణం ప్రవదంతి ప్రవదంతి మనీషిణః మనీషిణః ప్రదక్షిణం ప్రదక్షిణం ఉపావృత్య ఉపావృత్య గచ్ఛేత దక్షేత భరతర్షభ దర్శవ తీర్థం తీర్థం కురువరశ్రేష్ఠ వరశ్రేష్ఠ త్రిషు లోకేషు త్రిశులోకేషు విశ్రుతం విశ్రుతం దమీతి తమేతి నామ్నా నామ్నా విఖ్యాతం విద్యాతం సర్వపాప ప్రణాశనం సర్వపాప ప్రనాశనం తత్ర తత్ర బ్రహ్మాదయః బ్రహ్మావయః దేవాః దేవాః ఉపాసంతే ఉపాసంతే మహేశ్వరం మహేశ్వరం తత్ర తత్ర స్నాత్వా చ సాచాచ పీత్వా చ దీపాచ రుద్రం రుద్రం దేవగణైః దేవగణైః వృతం వృతం జన్మ ప్రభృతి జన్మ ప్రవృత్తి యత్పాపం యత్పాపం తత్స్నాతస్య తస్మాతస్య ప్రణశ్యతి ప్రణశ్యతి దమీ చాత్ర ఛాత్ర నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ సర్వదేవైః సర్వదేవైః అభిష్టుతః శివః తత్ర తత్ర స్నాత్వా స్నాత్వా నరవ్యాఘ్ర హజమేధం పరమేదం అవాప్నుయాత్ అవాప్నుయాత్ గత్వా గత్వా యత్ర యత్ర మహాప్రాజ్ఞ మహాప్రాజ్ఞ విష్ణునా విష్ణునా ప్రభవిష్ణునా విష్ణునా పురా శౌచం పురా శౌచం కృతం రాజన్ కృతారయ్య హత్వా తత్వా దైతేయదానవాన్ దేవనాథః తతో గచ్ఛేత గచ్ఛేత ధర్మజ్ఞ ధర్మజ్ఞ వసోర్ధారాం సోదారా అభిష్టుతాం అభిస్తుతా గమనాదేవ గమనాదేవ తస్యాం హి తస్యాహి హజమేధ ఫలం పరమేదఫలం లభేత్ లభేత్ స్నాత్వా స్నాత్వా గురువరశ్రేష్ఠ గురువరశ్రేష్ఠ ప్రయతాత్మా ప్రేతాత్మా సమాహితః సమాహితః తర్ప్య తత్యా దేవాన్ దేవాన్ పితॄంశ్చైవ పితోవశైవ విష్ణులోకే విష్ణులోకే మహీయతే మహీయతే తీర్థే చాత్ర తీర్థే ఛాత్ర స్వరః పుణ్యం స్వరః పుణ్యం వసూనాం వసూనాం భరతర్షభ భరతర్షభ తత్ర తత్ర స్నాత్వా చ స్నాత్వా చ పీత్వా చ పీత్వా చ వసూనాం వసూనాం సమ్మతో భవేత్ సమ్మతో భవేత్ సింధూత్తమమితి సింధూతమమితి ఖ్యాతం ఖ్యాతం సర్వపాప ప్రణాశనం సర్వపాప ప్రణాశనం తత్ర తత్ర స్నాత్వా స్నాత్వా నరశ్రేష్ఠ నరశ్రేష్ఠ లభేత్ లభేత్ బహుసువర్ణకం బహుసువర్ణనం భద్రతుంగం భద్రతుండం సమాసాద్య సమాసాద్య శుచిః శుచిః శీలసమన్వితః శీలసమన్వితః బ్రహ్మలోకం బ్రహ్మలోకం అవాప్నోతి అవాప్నోతి గతిం చ గతిం చ పరమాం పరమాం వ్రజేత్ వ్రజేత్ కుమారికానాం కుమారికానాం శక్రస్య సక్రస్య తీర్థం తీర్థం సిద్ధనిషేవితం సిద్ధనిషేవితం తత్ర తత్ర స్నాత్వా స్నాత్వా నరః నరః క్షిప్రం క్షిప్రం స్వర్గలోకం స్వర్గలోకం అవాప్నుజాత్ అవాప్నుజాత్ రేణుకాయాశ్చ రేణుకాయాశ్చ తత్రైవ తత్రైవ తీర్థం తీర్థం సిద్ధనిషేవితం సిద్ధనిషేవితం తత్ర స్నాత్వా తత్ర స్నాత్వా భవేద్విప్రః భవేద్విప్రః నిర్మలః నిర్మలః
చంద్రమా చంద్రమా యథా యథా అథ పంచనదం పంచనరం గత్వా గత్వా నియతః నియతః నియతాశనః నియతాశనః పంచయజ్ఞాన్ పంచయజ్ఞాన్ అవాప్నోతి అవాప్నోతి క్రమశః క్రమశః ఏ ఏ అనుకీర్తితాః కీర్తితా తతో గచ్ఛేత గచ్ఛేత రాజేంద్ర రాజేంద్ర భీమాయాః భీమాయ స్థానముత్తమం స్నానముత్తమం తత్ర తత్ర స్నాత్వా తు స్నాత్వా తు యోన్యాం వై యోన్యాన్ వై నరః నరః భరతసత్తమ భరతసత్తమా దేవ్యాః దేవ్యాః పుత్రః పుత్రః భవేత్ భవేత్ రాజన్ రాజన్ తప్తకుండల సప్తకుండల విగ్రహః విగ్రహః తప్తకుండల విగ్రహః సప్తకుండల విగ్రహః గవాం గవాం శతసహస్రస్య శతసహస్రస్య ఫలం ఫలం ప్రాప్నోతి ప్రాప్నోతి మానవః మానవః శ్రీకుండంతు శ్రీకుండంతు సమాసాద్య సమాసాద్య త్రిషు లోకేషు త్రిలోకేషు విశ్రుతం విశ్రుతం పితామహం పితామహం నమస్కృత్య నమస్కృత్య గోసహస్రఫలం గోసహస్రఫలం లభేత్ లభేత్ తతః తతః గచ్ఛేత గచ్ఛేత ధర్మజ్ఞ ధర్మజ్ఞ విమలం విమలం తీర్థముత్తమం తీర్థముత్తమం అద్యాపి అజ్ఞాపి యత్ర యత్ర దృశ్యంతే దృశ్యంతే మత్స్యాః మత్స్యాః సౌవర్ణరాజతాః సౌవర్ణరాజతాః తత్ర తత్ర స్నాత్వా స్నాత్వా నరః నరః క్షిప్రం క్షిప్రం వాసవం వాసవం లోకం లోకం ఆప్నుయాత్ ఆప్నుయాత్ సర్వపాప సర్వపాప విశుద్ధాత్మా విశుద్ధాత్మా గచ్ఛేత గచ్ఛేత పరమాం పరమాం గతిం గతిం వితస్తాంచ వితస్తాంచ సమాసాద్య సమాసాద్య సంతర్ప్య సంతర్ప్య పితృదేవతాః దేవతా నరః నరః ఫలం ఫలం అవాప్నోతి అవాప్నోతి వాజపేయస్య రాజపేసస్య భారత భారత కాశ్మీరేషు కాశ్మీరేషు ఏవ ఏవ నాగస్య నాగస్య భవనం భవనం తక్షకస్య అక్షరస్య చ చ వితస్తాఖ్యం వితస్తాస్యం ఇతి ఇతి ఖ్యాతం జాతం సర్వపాప సర్వపాప ప్రమోచనం ప్రమోచనం తత్ర తత్ర స్నాత్వా స్నాత్వా నరః నరః నూనం నూనం వాజపేయం వాజపేయం అవాప్నుయాత్ అవాప్నుయాత్ సర్వపాప సర్వపాప విశుద్ధాత్మా విశుద్ధాత్మా గచ్ఛేచ్చ గచ్ఛేచ్చ పరమాం పరమాం గతిం గతిం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా శ్లోక పారాయణం చేసుకున్నాం. ఇక అన్నమాచార్య ప్రైవేట్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని చేసుకుని శ్రీనివాసస్వామి వారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति वेङ्कटेशसमो देवो न भूतो
न भविष्यति। श्री श्रीनिवास గోవింద श्री वेंकटेश గోవింద भक्तवत्सल గోవింద भागवत प्रिय గోవింద नित्य निर्मल గోవింద नीलमेघ श्याम గోవింద पुराण पुरुष గోవింద पुंडरीकाक्ष గోవింద नंदनंदन గోవింద नवनीत चोर గోవింద पशुपालक श्री గోవింద पाप विमोचन గోవింద दुष्ट संहार గోవింద दुरित निवारण గోవింద शिष्ट परिपालक గోవింద कष्ट निवारण गोविंद గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద वज्रमकुटधर గోవింద वराहमूर्ति గోవింద गोपी जनलोल గోవింద गोवर्धनोद्धार గోవింద दशरथ नंदन గోవింద दशमुखमर्धन గోవింద पक्षिवाहन గోవింద पांडव प्रिय గోవింద मत्स्य कूर्मा గోవింద मधुसूदन हरि గోవింద वराह नरसिंह గోవింద वामन भृगुराम గోవింద बलरामानुज గోవింద बौद्ध कल्किधर గోవింద वेणुगान प्रिय గోవింద वेंकटरमण गोविंद గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద सीतानायक గోవింద श्रित परिपालक గోవింద दरिद्र जन पोषक గోవింద धर्म संस्थापक గోవింద अनाथ रक्षक గోవింద आपद बांधव గోవింద शरणागत वत्सल గోవింద करुणा सागर గోవింద कमल दलाक्ष గోవింద कामित फलदा గోవింద पाप विनाशक గోవింద पाहि मुरारे గోవింద श्री मुद्रांकित గోవింద श्रीवत्सांकित గోవింద धरणी नायक గోవింద दिनकर तेजा गोविंद గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద पद्मावती प्रिय గోవింద प्रसन्न मूर्ति గోవింద अभयहस्त గోవింద अक्षय वरदा గోవింద शंख चक्रधर గోవింద शांग गदाधर గోవింద विरजातिरस्त గోవింద विरोधि मर्दन గోవింద सालग्रामधर గోవింద सहस्रनाम గోవింద लक्ष्मी वल्लभ గోవింద लक्ष्मणाग्रज గోవింద कस्तूरि तिलक గోవింద कांचनांबरधर గోవింద गरुड वाहन గోవింద गजराज रक्षक गोविंद గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద वानर सेवित గోవింద भारति बंधन గోవింద सप्तगिरीश గోవింద एक स्वरूप గోవింద श्री रामकृष्ण గోవింద रघुकुल नंदन గోవింద
ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాదరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులతో పరమాత్మని మనం ప్రార్థించి పారాయణాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం
నమో